ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ వచ్చి అన్ని అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు. తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, ఈ నెల డిసెంబర్ 7వ తారీఖు సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు అడిషనల్ కోటా అంటే ఒక ఆల్రెడీ గతంలో రిలీజ్ చేశారు, అయినా కూడా ప్రతి వారం మనకి శనివారానికి సంబంధించింది అడిషనల్ కోటా మనకి విడుదల చేస్తూ ఉంటారు. అయితే ఈ నెల డిసెంబర్ 7వ తారీఖు సంబంధించి అడిషనల్ దాదాపు ఒక 450 టోకెన్లు దాకా టీటీడీ వారు అయితే విడుదల చేస్తారండి. కొన్ని సందర్భాల్లో 250 కూడా ఉంటున్నాయి. సో ఈ టోకెన్లు అనేవి రేపు డిసెంబర్ 5 ఉదయం 10 గంటల నుంచి 4 గంటలకి ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. అయితే ఇది కేవలము తిరుమల తిరుపతి లోకల్ వాళ్ళకి మాత్రమే. ఆధార్ కార్డులో తిరుమల తిరుపతి అడ్రస్ మాత్రమే ఉండాలి. మీరు ఇక్కడ వాళ్ళు క్లియర్గా రాశారు చూడండి, అంగ ప్రదక్షిణ సేవ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్ ఫర్ తిరుపతి అర్బన్ అండ్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ ఓన్లీ ఫర్ December 7 Saturday will be available between 10 AM to 4 PM on December 5. చూసారు కదా. సో రేపు మీరు టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి తప్పకుండా మీరు లాగిన్ అయ్యి ప్రయత్నం చేయండి. అయితే ఇది కేవలము తిరుమల తిరుపతి వారికే ఉచితం అండి. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఈ డిప్లో ట్రై చేయొచ్చు. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ఖచ్చితంగా 500 రూపాయలు పే చేయాలి. తర్వాత శనివారం మీరు ఈ దర్శనం చేసుకున్నాక మరలా మీకు ఆ 500 అనేది మీ అకౌంట్లో 7 రోజుల లోపల క్రెడిట్ అవుతుంది అన్నమాట. ఇక ఈరోజు రెండవ పాయింట్ ఏమిటి అంటే, మీరు ఇక్కడ చూడండి, ఉదయం 10 గంటలకు ఈరోజు తిరుమల తిరుపతి అప్డేట్స్లో భాగంగా కొండపైన తిరుమల రూమ్స్ ఆఫ్లైన్ విధానం ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో 50-100 రూపాయల రూమ్లు అనేవి 1500 విడుదల చేశారండి. ఉదయం 10 గంటలకి కేవలం 68 రూములు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. 1000 రూపాయల రూమ్లు అయితే ఇవాళ ఏమీ విడుదల చేయలేదు. ఇదంతా కూడా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఆన్లైన్లోనూ మీకు దాదాపు 2 నుంచి 3000 కంటే రూమ్లు ఎక్కువ ఏం విడుదల చేయరు. అలాగే ఆఫ్లైన్లో కూడా దాదాపు 1500 నుంచి 2000 కంటే ఎక్కువ విడుదల చేయరు. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నా, ఆఫ్లైన్లో బుక్ చేసుకున్నా కూడా మీకు ఖచ్చితంగా రూములు లభిస్తాయి అనేది ఒక చిన్న ఉదాహరణ. అలాగే ఇక్కడ మనకు తిరుచానూరు పద్మావతి అమ్మవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి డైలీ పిక్స్ కూడా నేను మీ అందరికీ పెట్టడం జరుగుతుంది. ఇక ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈరోజు డిసెంబర్ 4వ తారీఖుకి సంబంధించి సర్వదర్శన టోకెన్లు అనేవి పూర్తి స్థాయిలో తిరుపతిలోని కౌంటర్లలో అయిపోయాయి. రేపు డిసెంబర్ 5వ తారీఖుకి సంబంధించి చూసారా, ఈరోజు ఇంకా ఈ సమయానికి 3000 టోకెన్లు అయితే మీ అందరికీ అందుబాటులో ఉన్నాయి. నేను ప్రతిసారి కూడా మీకు ముందుగానే చెప్తున్నానండి, అడ్వాన్స్గా ఒకరోజు ముందుగానే టోకెన్లు విడుదల చేస్తారు. అదేవిధంగా ఈరోజు కూడా రేపు డిసెంబర్ 5వ తారీఖు సంబంధించిన టోకెన్లు కూడా ఈరోజు దాదాపు 4 నుంచి 5000 టోకెన్లు ఇచ్చారు. ఈ సమయానికి నేను వీడియో రికార్డ్ చేసే టైంకి ఇంకా 3000 టోకెన్లు, రేపటి టోకెన్లు ఈ రోజుకి ఇంకా మీకు ఉన్నాయి. దయచేసి ఈ విషయం మీరందరూ కూడా తెలుసుకోవాలి. అలాగేనండి, ఇక శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఇంకా ఇప్పటికీ కూడా 1500 మధ్యాహ్నానికి కూడా ఖాళీలు ఉన్నాయి. అంటే ఇంకా అయిపోలేదు. ఎందుకు అంటే గత వారం నుంచి కూడా వర్షాలు పడుతున్నాయి. చాలా మంది నడక మార్గం నుంచి వెళ్ళడానికి ఆసక్తి చూపించట్లేదు. ఒక 1000-2000 మంది కంటే ఎక్కువ వెళ్ళడం లేదు. నార్మల్గా అయితే 3000 మంది ఈజీగా శ్రీవారి నడక మార్గం నుంచి వెళ్తారు. ఓకేనా అండి. అలిపిరి నడక మార్గం అయితే ఉంది కానీ అక్కడ టోకెన్లు ఇవ్వట్లేదు. ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో సర్వదర్శన టోకెన్లు తీసుకోండి. ఓకేనా అండి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత అప్డేట్స్ అన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. మీకు ఇంకా స్వామివారి దర్శనానికి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే రాబోయే ఇప్పుడు ఈ డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలకు సంబంధించి కామెంట్ సెక్షన్లో నన్ను అడగడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా. మనం ఈ వీడియోస్ ఎలా తీసుకున్నా ధన్యవాదాలు.